తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మనం ఎంత పవిత్రంగా భావిస్తామో తిరుమల లడ్డును కూడా అంతే పవిత్రంగా భావిస్తాం. లడ్డు యొక్క చరిత్ర కొన్ని శతాబ్దాల నాటిది అయినా మోడర్న్ హిస్టరీలో 1715లో దీని చరిత్ర మొదలైంది. 1715కి పానకాలు అన్నం లేదా పాయసాన్ని ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు. కానీ 1715లో ఫస్ట్ టైం లడ్డూని ప్రసాదంగా ఇవ్వడం మొదలైంది. లడ్డూని ఎందుకు ప్రసాదంగా ఇచ్చారంటే లడ్డూలో వాడే శనగపిండి, పంచదార, నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ 1950లో మాత్రమే అధికారికంగా లడ్డూని తిరుమల ప్రసాదంగా ఇవ్వడం మొదలుపెట్టింది. 2009లో దీనికి పేటెంట్ హక్కు తెచ్చుకున్నారు. అంటే లడ్డూ తయారీ విధానం అండ్ లడ్డూ రెసిపీ ఓన్లీ తిరుమలకే సొంతం. దీనికోసం అని చెప్పి 10 టన్నుల శనగపిండి, 7 టన్నుల పంచదార, 700 కిలోల నెయ్యిని ఉపయోగిస్తారు. ఈ లడ్డూ తయారీలో నాణ్యతతో పాటు వెంకటేశ్వర స్వామి కరుణ కూడా ఉంటుంది. అందుకే ఆ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, నీ లడ్డు మీద ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం నువ్వే ఏదో ఒక రూపంలో చెప్పు స్వామి. ఓం నమో వెంకటేశాయ.